దేవుడు మనం అడిగిన టైంలో చెయ్యడు. గుర్తుపెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకొని మోకాళ్ళు వేయాలి. మనం అడిగిన టైంలో, మనం అడిగిన ప్రకారము, మనం అడిగినప్పుడు అడిగినట్టు అడిగినవన్నీ అడిగిన విధంగా చేస్తే ఆయన నీకు తండ్రి దేవుడు కాడు, నీ సర్వెంట్ అవుతాడు. ఇప్పుడు నేనేం చెప్పాను మీరు చెప్పండి? నువ్వు అడిగినవన్నీ అడిగిన విధంగా అడిగిన టైంలో అడిగిన ప్రకారం నువ్వు అడిగినట్టు అన్నీ చేశాడు అనుకో, ఆయన దేవుడు గాడు, తండ్రి గాడు, నీ సర్వెంట్ అవుతాడు. ఆయన నీ మీద ఏలిక గాడిక. ఆయన సంఖలో నువ్వు ఉన్నట్టు కాదు, నీ సంఖలో దేవుడు ఉన్నట్టు అయింది. అట్లా ఒప్పుకుంటాడా? అట్లా కుదిరిద్దా? మనం అడిగినవన్నీ అడిగినట్టు అడిగిన ప్రకారం అడిగిన సమయంలో అసలు మన నాన్న ఎప్పుడన్నా చేశాడా? చేశాడా? చెయ్యడు. నాన్న నాకు 1000 రూపాయలు కావాలని నువ్వు 7 ఏళ్ల వయసులో అడిగినప్పుడు ఇచ్చాడా? లాగా ఒకటి ఇచ్చుంటాడు. ఏం చేసుకుంటావురా 1000? నీకు 5 రూపాయలే ఎక్కువ. ఇవ్వలా, మరి ఎప్పుడు ఇస్తాడు? దానికి ఒక టైం ఉంటుంది. మన నాన్న కాబట్టి మనం ఏం అడిగినా ఆయన ఇష్టం వచ్చినట్టు, మన ఇష్టం వచ్చినట్టు మనం ఏం అడిగినా ఆయన ఇచ్చేస్తాడు. నాన్న ఇస్తాడు. నాన్న ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు? బయట వాళ్ళు ఇస్తారా ఏంది? నాన్న ఇస్తాడు. అయితే గొప్ప విషయం ఏంటంటే, నాన్న మనం అడిగిన ఇస్తాడు, అందుకు నాన్న. మనం అడిగిన ఇవ్వడు, అందుకు కూడా ఆయన మన నాన్న. అడిగిన ఇచ్చినందుకు నాన్న, అడిగినవి ఇవ్వనందుకు కూడా మన నానే ఆయన. అర్థమైందా? ఎందుకంటే ఆయన మన సర్వెంట్ కాదు. ఆయన మనకి ఎప్పుడు ఏది అవసరమో, ఎందుకు అవసరమో, ఏ టైములో అవసరమో ఆ టైము చూస్తాడు, మన నిరీక్షణ చూస్తాడు, మనల్ని పరీక్షించుకుంటాడు, మన పట్టుదలని చూస్తాడు, మన ఆసక్తిని చూస్తాడు, దాని విషయం, దాని విలువ మనకు అసలు ఎంత అర్థమైందో చూస్తాడు. వాళ్ళకి చెప్పాడు, వాళ్ళకి అర్థమైంది, కనిపెట్టారు. అట్లా దేవుడు ఒక కార్యానికి టైం తీసుకున్నాడంటే 4 విధములైనటువంటి కారణాలను బట్టి తీసుకుంటాడు, లేదా అంతకంటే ఎక్కువ కారణాలను బట్టి తీసుకుంటాడు. మనకంతా దడ. నేను అడిగాను అయిపోవాలి. నేను ఇవాళ ఉద్యోగం అడిగాను, రేపే రావాలి. అయ్యిద్ది. ఒకవేళ ఆయన చిత్తం అయితే రేపే ఇవ్వచ్చు, కార్యం జరగవచ్చు, ఎల్లుండే జరగవచ్చు కార్యం. దాని అవసరతను బట్టి, నీ పరిస్థితిని బట్టి, నిర్ణయ కాలాన్ని బట్టి ఆయన సంకల్ప ప్రకారం ఇస్తాడు. అయితే గమనించాల్సింది ఏంటంటే, ఒక కార్యాన్ని దేవుని యొద్ద పొందుకోవటానికి నువ్వు దేవుని ముందుకెళ్ళి మోకాళ్ళు ఊనినప్పుడు అది నీవు సిద్ధింపజేసుకునేంత వరకు వదలక ప్రార్థించాలి, విసుకక ప్రార్థించాలి. అది ఎన్ని రోజులన్నా బట్టని కూర్చోవాలి. 10 దినాలు ఎందుకు అని ప్రశ్నించుకున్నాను. ఏమయ్యా, ఒక రోజు ఇచ్చేయచ్చుగా, 2 రోజులు ఇవ్వచ్చు, కనీసం 4వ రోజు ఇవ్వచ్చుగా. మేము అప్పుడప్పుడు 3 రోజులు ఉంటుంటాం. 3 రోజులు ఉంటుంటాం. మనం గట్టిగా పట్టుబట్టామంటే 3 రోజులు మన ఫాస్టింగ్. ఇక అంత మించితే కష్టం. అట్లా 3 రోజులు ఇచ్చేయచ్చుగా. ఎప్పుడు ఇవ్వాలో నువ్వా చెప్పేది? దేవుని సమాధానం. ఎప్పుడు ఇవ్వాలో నాకు నువ్వా చెప్తావు? ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు. నేను ఇచ్చేంత వరకు కనిపెట్టుకొని నా బల్ల దగ్గర, గడప దగ్గర కాచుకొనివాడు ధన్యుడు. అది నీ కుటుంబ సమస్య అయినా, అప్పుల బాధ అయినా, ఆర్థిక ఇబ్బంది అయినా, శరీర రోగమైనా, వ్యక్తుల్లో మార్పు అయినా, నీ కుటుంబ సభ్యుల్లో మార్పు అయినా, నీ జీవితంలో కార్యాలైనా, నీ బిడ్డల జీవితంలో కార్యాలైనా, ఇవి శరీర సంబంధమైనవైనా, ఆత్మ సంబంధమైనవైనా, దేవుని యొద్దకు నువ్వు వచ్చినప్పుడు దేవుడు నీ ఎడల కార్యము చేసేంత వరకు నీవు విసుగు కొనరాదు, విస్మరించరాదా. ఎన్ని అడిగినా ఏం మారట్లా, ఎన్ని చేసినా ఏం జవాబు రావట్లా, ఎంత కనిపెట్టుకున్న విసుగు వస్తుంది కానీ ఏం కార్యం జరగట్లా అనే ఫీలింగ్లోకి నువ్వు వెళ్ళరాదు. వెళ్ళావా? ఇప్పుడు వాళ్ళు 1 రోజు కాచుకొని, 2 రోజులు కాచుకొని, 3 రోజులు కాచుకొని ఎంత ప్రార్థించినా ఏదీ లేదుగా. అబ్బాయి, ఇట్లనే కూర్చుంటే టైం వేస్ట్ అయిపోయింది. మనం ఆత్మల భారంతో పరిగెత్తొద్దు. పదండి పోయి సేవ చేద్దామని పోతే అయిపోయేది వాళ్ళ పని.
ఇదంతా టైం వేస్ట్ కార్యక్రమం. దేవుని శక్తి కొరకు దేవుని సన్నిధిలో కాచుకొని ఉండుట టైం వేస్ట్ కార్యక్రమం. వెళ్ళి పోటు పొడుద్దామని పోయినట్టయితే అభిషేకం వాళ్ళ మీదకి వచ్చేది కాదు. ఒక్క దినమంది 3,000 మంది రక్షణ కార్యం చూసేవాళ్ళు కాదు. మంకు పట్టు పట్టారు, మొండి పట్టు పట్టారు. నువ్వు కార్యం చేసిందాక కదలము ప్రభువా అని ప్రార్థించటం కొనసాగారు. దేవుడు అనుకున్న ప్రకారము వాళ్ళు కాచుకున్న దాన్ని బట్టి వాళ్ళందరి మీదిగా ఆయన శక్తిని పంపాడు. ఈరోజు సేవకుల హృదయాల్లో భారం రావాలి. దేవుని శక్తి నీ మీద పని చేయకుండా, దేవుని ప్రభావం నీలో నుండి ఆత్మలను దర్శించకుండా ఒక ఉజ్జీవం నీ ద్వారా జరగదు. ఒక గ్రామమైన, పట్టణమైన, ప్రదేశమైన, ప్రాంతమైన నీ ద్వారా కదలాలి అంటే దేవుని ప్రభావంతో నువ్వు నింపబడాలి. దేవుని శక్తి నీలో కార్యరూపం దాల్చాలి. దేవుని శక్తి నీలో నుండి బయలు వెళ్ళాలి, అనేకులను దర్శించాలి. సేవకుడు సేవ సంబంధమైన విషయాల గురించి చెప్తున్నా. అది జరిగేంత వరకు దేవుని సన్నిధిలో ఓపికతో కాచుకోవాలి. మీకు కూడా చెప్తున్నా, మీరు కూడా అనేక ఆత్మల్ని రక్షించున్నట్లు, అనేక జీవితాల్లో కార్యాలు చూచున్నట్లు, మీ బ్రతుకుల్లో కూడా కార్యాలు చూచున్నట్లు దేవుని సన్నిధిలో పట్టుదలగా, ఓపికతో, విసుగక నిత్యము ప్రార్థించాలి. గుర్తుపెట్టుకో, నువ్వు ప్రార్థించే ప్రతి దినము లెక్కించబడుతుంది. నువ్వు ప్రార్థన చేసే ప్రతి సమయము లెక్కించబడుతుంది, సంఖ్య రాయబడుతుంది. తెలుసా? ఏలియా 7 సార్లు ప్రార్థించాడని ఎట్లా చెప్పావు నువ్వు? దేవుడు రాయిస్తే చెప్పావు. అంటే ఎన్నిసార్లు ప్రార్థించాడో కూడా లెక్క రాసుకున్నాడు దేవుడు. ఆశ్చర్యం అనిపించట్లా మీకు? పనివాణ్ణి పొమ్మన్నాడు, దేవుడు వాన కురిపిస్తానన్నాడు రా, ఇంకా వాన పడలేదు, నేను ప్రార్థన చేస్తాను, ఆ సముద్రం వైపు చూడరా మెరకెక్కి, ఏమన్నా మేఘం సముద్రంలో నుంచి పైకెక్కిద్దేమో. పాపం పోయి మెరకెక్కి చూసి వచ్చాడు. దైవజనుడా ఏమీ కనపడలేదు. అవునా, ఇంకోసారి పోయిరా, మళ్ళీ ప్రార్థన చేస్తానని అట్లా 6 సార్లు చేశాడు. పాపం పోవటం, ఆ మెరకెక్కటం, రావటం, పోవటం. ఏమీ కనపడలేదు దైవజనుడా, అట్లయితే ఈ మారుబో అని 7వసారి పంపించాడు. మోకాళ్ళ మధ్య తలబెట్టుకొని మళ్ళీ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు ఏలియా. అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, దైవజనుడా అరచెయ్యంత మేఘము ఆకాశమునకు ఎక్కుచున్నది అన్నాడు. అప్పుడు ఆపాడు ప్రార్థన. అప్పుడు ఆపాడండి ప్రార్థన. ఈ మధ్యలో ఎన్నిసార్లు జరిగిందో ఆ సంఖ్య దేవుని ఆత్మ రాయించాడు గ్రంథములు, 7 మారులు అని. రిజల్ట్ వచ్చేంత వరకు ఎలీషా ఎన్నిసార్లు మునగమన్నాడు నయమాన్ని? 7 మార్లు. 7వ మారు మునిగినప్పుడు వాని దేహము పసిపిల్ల వాని దేహము వలె మారిపోయింది. దేవుడేం చెప్తున్నాడో, దేవుడేం రాయించాడో దృష్టి పెట్టాలి సోదరులారా. ఆవేశంతో పరిగెత్తడం కాదు, అన్నీ అయిపోవాలి, ఇప్పుడే అయిపోవాలన్నీ అని తపన పట్టం కాదు. దేవుడు టైం ప్రకారం పనిచేస్తాడు, కాలానుగుణంగా పనిచేస్తాడు, సందర్భాన్ని బట్టి పనిచేస్తాడు. ఫైనల్గా చెప్పాలంటే దేవుడు మన సర్వెంట్ కాదు, దేవుడు మన రాజు. దేవుడు మన రాజు. రాజు తన చిత్త ప్రకారము సమస్త కార్యాలు నెరవేరుస్తాడు. మనం ఏం చేయాలి? ఆయన మీద ఆనుకోవాలి ఓపికతో, కాచుకోవాలా, విసుక్కోవాలా. కొంతమంది అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి, ఆ దరిద్రుడు మారాలని ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా వాడు మారి సావట్లేదన్నా, నేను చచ్చినా వాడు మారేటట్లేడు, ముదనష్టపోడు. ఎవరంట? ముదనష్టపోడు. నేను చచ్చిన దాకా మారేటట్లేడు దరిద్రుడు. ఎన్ని రోజుల నుంచి, సంవత్సరాలు అయిపోయింది వాడి కోసం ప్రార్థన చేస్తా. నేను చెబుతున్నాను, చచ్చిపోయిన దాకా చెయ్యి. మరి దేవుడితో ఆ మాటే చెప్పు, నేను చచ్చిపోయిన దాకా చేస్తానే ఉంటా ప్రభువా అని చెప్పు దేవుడికి. ఆయన చిత్తమైతే నువ్వు సావకు ముందే వాడిని మారుతాడు. గుర్తుపెట్టుకో, నువ్వు అడిగిన ప్రతిసారి దేవుడు కార్యం చేస్తానే ఉంటాడు వాని విషయంలో. ఎన్నిసార్లు నువ్వు ప్రార్థించిన ఆ ప్రార్థన ఎప్పుడు వ్యర్థంగా పోదు. నువ్వు అడిగిన ప్రతిసారి దేవుడు సరకులు సిద్ధపరచుకుంటూ ఉంటాడు. ఖచ్చితంగా కార్యం జరిగింది. దానియేలు మోకాళ్ళు వేశాడు దర్శన భావం తెలుసుకోవటానికి. 21 రోజు అయింది లేవలా. 21 రోజు తర్వాత గాబ్రియేల్ దూత వచ్చి చెప్పాడు, బిడ్డ నువ్వు రాజాది రాజు ముందుకు వచ్చావు,
విసుగక ప్రార్థించమని లూకా 18లో యేసయ్యే చెప్పాడంటే ప్రార్థన చేసేవాడికి విసుగు వచ్చిద్దని యేసయ్యకు తెలుసు. మన ఫీలింగ్స్ అసలు ఏముంటాయి, ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి మొత్తం తెలుసు ఆయనకి. ఎందుకంటే మనల్ని చేసినోడు ఆయనేగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, 4 రోజులు ప్రార్థన చేసి విసుక్కొని హ్యాబా ఇదే ఇచ్చా లేదలేదా అని వదిలేస్తావా? యేసయ్య నేను నీ మీద అలిగా, నేను ప్రార్థన చేయనే, ఎందుకంటే 3 రోజులు చేశాను నువ్వు సాయం చేయలే అని అలుగుతావా? అలిగి ప్రార్థన మానేసి తిరుగుతావా? నోనో. అపోస్తులు అలా వెళ్ళినట్టయితే అగ్ని పొందేవాళ్ళు కాదు. పట్టుబట్టారు, అక్కడే కూర్చున్నారు, అభిషేకం పొందారు. దానియేలు దర్శన భావం చెప్పట్లేదులే దేవుడని లేచి వెళ్ళిపోయినట్టయితే గాబ్రియల్ వచ్చి చెప్పేవాడు కాదు. తిండి తిప్పలు మనసు అలాగే కూర్చున్నాడు. దేవుడు మాట్లాడాడు. ఏలియా ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదులే, ఇంకొచ్చారా బాబా, మూడు సార్లు పోయి వచ్చా, పాపం నీకు కూడా కాళ్ళ నొప్పులు పడుతున్నాయి, నాకు కూడా కాళ్ళ నొప్పులు పడుతున్నాయి అని మానుకున్నట్టయితే అరచేయంత మేఘం పైకి ఎక్కేది కాదు. ఓపికతో గాచుకున్నారు, విసుగక ప్రార్థించారు. ఇది కదా పాఠం. కాబట్టి దేవుని స్పష్టమైన కార్యాలు ఈ దినాల్లో కూడా దేవుడు చేయగలడు. మనము పట్టుబట్టి ప్రార్థన చేయాలి. దేవుని శక్తి దిగి వచ్చినట్లు మనం ప్రార్థన చేయాలి. దేవా నీ శక్తిని దిగిరాని అయ్యా, నీ ప్రభావాన్ని దిగిరాని ప్రభువా, నా జీవితంలో నీ కార్యాలు జరగాలి. అన్యజనులు నన్ను చూసి నవ్వుతున్నారు, నీ దేవుడేడి అని అడుగుతున్నారు ప్రభువా. నా దేవుడు ఎలాంటి వాడో, ఎంత శక్తిమంతుడో, నా నష్టాన్ని కూడా లాభంగా ఎలా మార్చగలడో, నా వైఫల్యాన్ని విజయంగా ఎలా మార్చగలడో, నా ఎడల ఎలాంటి కార్యాలు జరిగించగలడో, నన్నెంత మహిమకరంగా నిలబెట్టగలడో వాళ్ళు తెలుసుకోవాలి ప్రభువా. బలవంతుడా నీ బాహు చాపయ్యా, నీ కార్యాలు జరిగించయ్యా. దేవా దిగిరాయ్యా, దేవా దిగిరాయ్యా. నీ శక్తి నేను అనుభవించాలి, నా ప్రజలు అనుభవించాలి.